అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా పేరు నెమ్మలి, నా పేరు రియల్ నెమ్మలి. రక్షణ పొందాను పోయిన నెలలోనే. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాను. పోయిన నెలలో వచ్చారా? ఇక్కడ రాలేదు, వీడియో లైవ్లో చూసాను. ఇక్కడికి రావడానికి చాలా భయంగా వచ్చాను. సాక్ష్యం చెప్పాలనే వచ్చాను, నా లైఫ్లో జరిగిన సాక్ష్యము. నేను పోయిన నెలలోనే రక్షణ పొందాను, ఇక్కడే విజయవాడలో రక్షణ పొందాను. కానీ రక్షణ పొందిన త్వరలోనే ఇంత అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకుంటాను అనుకోలేదు నేను. మా అన్నయ్య వదిన సంవత్సరం నుంచి విడివిడిగా ఉంటున్నారు. వాళ్ళ కోసం ఎన్నో రాత్రులు ఏడ్చి ప్రార్థన చేశాను. రక్షణ పొందిన అనుభవంతోనే వాళ్ళు మీ లైవ్ ద్వారా చూశాను, లైవ్లో ఏకీభవించాను. ఆ టైంలో 11:30 ఆ టైంలో నేను అవుటింగ్లో ఉన్నాను, బయట తిరుగుతూ ఉన్నాను. బైక్ మీద తిరుగుతున్న సమయంలో చూడాలి అమ్మ దగ్గర చూడాలి అనుకుని చూస్తూనే ఉన్నాను. డ్రైవింగ్లోనే చూస్తూ 1 అవర్ నుంచి చూస్తూనే ఉన్నాను. రూమ్కి వెళ్ళేదాకా చూశాను, కాల్ చేస్తూనే ఉన్నాను, కలవట్లేదు. 50 టైమ్స్ చేశాను, కలవట్లేదు. లాస్ట్ ఇంకా దేవా ఒక్కసారికి కలుపు, నేను మాట్లాడాలి అయ్యగారితోటి. మొన్న వదిన ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు కలిసి ఉండాలి అని అనుకున్నాను. దేవుడు ప్రేరేపించి ఫోన్ లిఫ్ట్ చేశారు, మాట్లాడాను. అయ్యగారు చేసిన ప్రార్థన ద్వారా వాళ్ళిద్దరు కుటుంబం కట్టబడింది. మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా అన్నయ్య ఇంటికి వచ్చాడు, మా వదిన ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. 3 రోజులు మా అన్నయ్య ఉండేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. మా వదిన మా అమ్మ దగ్గరే ఉంది. ఇంకా మళ్ళీ అడిగాను, దేవా వాళ్ళిద్దరు ఒకే చోట ఉండాలి దేవా అని అడిగిన అద్భుత రీతిగానే దేవుడు మా అన్నయ్యకి మా వదిన ఫోన్ చేసి హైదరాబాద్కి టికెట్ బుక్ చేశాడు. రేపు నువ్వు ఇక్కడ నుంచి మా హైదరాబాద్కి వచ్చి నాతో పాటు, నువ్వు అక్కడే ఉండాలి నాతో పాటు అని మా వదిన ఈరోజు ఉదయం ఫోన్ చేసి నాకు చెప్పింది. ఈరోజు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాము. తమ్ముడు లైవ్ కాల్స్లో ప్రతి ఆదివారం నైట్, అంతకుముందు సోమవారం రాత్రికాల సమయంలో మరి 3 సంవత్సరాల నుంచి స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడి మరి నడిపిస్తున్న లైవ్ ప్రోగ్రామ్ ఇది. అనేకులను నేను దర్శిస్తాను, మీరు కాదు నేను స్వయంగా వారితో మాట్లాడతాను. వారి జీవితాల్లో నేను అనేకమైన కార్యాలను చేస్తానని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని మాటను పట్టుకొని 3 years నుంచి స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. అయితే ఈ లైవ్ ప్రోగ్రామ్ కొద్ది రోజులుగా ఆదివారానికి మేము షిఫ్ట్ చేసాం. ఆదివారం రాత్రికాల సమయంలో 10 గంటల నుంచి ఉదయం 4 వరకు మాట్లాడతాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారం. ఆమె దేవుని నామానికి మహిమ కలిగినాక ఎంతోమంది ప్రార్థన చేయించుకోవాలని, ఎంతోమంది చాలా ఆశ పెట్టుకొని ఉంటారు. వారి సమస్యల కొరకు మాట్లాడాలని, వారిని నడిపించాలని, వారిని మరి ఇంకా ఉజ్జీవంలోనికి మరి నడిపించాలని ఆశ. మరి దేవుడు అలాగనే తమ్ముడు కూడా లైవ్ కాల్స్లోనే ఏకీభవించాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఫస్ట్ ఆదివారం, ఈ మంత్ ఫస్ట్ ఆదివారంలో మరి తమ్ముడు లైవ్ కాల్స్లో ఏకీభవించారంట. నైట్ 11:30కి లైవ్ చూస్తూనే బయట ఉన్నాడంట. ఇంటికి వచ్చిన తర్వాత మరి కాల్ చేయడం, సేవకుడు లిఫ్ట్ చేయడం, సేవకుడు మరి అన్న వదిన కొరకు, వాళ్ళ అన్న వదిన విడిపోయారంట. చెదిరిపోయిన కుటుంబం, విడిపోయిన కుటుంబం. సంవత్సరం అయింది విడిపోయి. రేపు జూలైకి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఓకే. అంతలోనే దేవుడు వాళ్ళిద్దరిని మంచిగా కుటుంబం కట్టుబడేలా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దైవ సేవకుడు ప్రార్థన చేయడం, అలాగనే ఆయనకున్న ఆశ ఏంటి, అన్న వదిన కలిసి ఉండాలి. ఆయనకున్న ప్రార్థన జీవితం, ఆయనకున్న రక్షణ అనుభవాన్ని బట్టి నిజంగా దేవుడు ఏం చేశారంటే గొప్ప సహాయం చేశారు. గట్టిగా చప్పట్లు కొడదామని చూడండి. అందుకని చూడండి, మనం ప్రార్థనలో ఏకీభవించాలి. సేవకుడు మరి ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన అద్భుతం. ఈ రోజున సంవత్సరం, జూలైకి సంవత్సరం అవుతుంది విడిపోయి. కానీ అంతలోనే చూడండి దేవుడు ఎంతటి అద్భుతం చేశారు చూడండి. హల్లెలూయా. ఈ రోజున విడిపోయిన, చెదిరిపోయిన కుటుంబం కట్టబడింది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఎంతోమంది కుటుంబాలు ఉండొచ్చు. ప్రార్థన చేయండి. అందుకనే మన సమస్య గురించి ఎవరు ప్రార్థన చేయాలి? మనమే ప్రార్థన చేయాలి. మనం ఎక్కువగా ప్రార్థన చేసే వారిగా ఉండాలి. సేవకుడి సహాయం కూడా మనకు కావాలి. తద్వారా దేవుడు ఏం చేస్తారంటే మహా గొప్ప కార్యాన్ని జరిగిస్తారు. ఇంకా నిన్ను దీవించాలి నాన్న,
గొప్పవాడి అవ్వాలి. 7 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఆ, గర్భఫలం గర్భఫలం. చెల్లి వచ్చారా మీతో? నాతో రాలేదు. నేను ఒక్కడిని ఇక్కడ జాబ్ పర్లేదు, ప్రార్థన చేద్దాం. వచ్చే నెలలో చెల్లిని కూడా తీసుకున్నాను. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అద్భుతమైన కార్యము దేవుడు మీ జీవితంలో చేయును గాక. ఆమేన్.